అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత ఈదర శ్రీనివాసరెడ్డి గారు రచించిన ఆడపని మగపని అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళితే, ప్రతిరోజు పడుకునే ముందు మా ఆవిడ మునివేళ్ల చివర చుట్టిన చిలకలను ఒక్కటన్నా నమలకపోతే ఆ రోజు నిద్ర పట్టి చావదు. ఆ రోజు కూడా మా ఆవిడ కోసం ఎదురు చూస్తూ మంచం మీద కూర్చుని మాసపత్రికను తిరగేస్తున్నా. ఇంతలో మా ఆవిడ వచ్చిన అలకిడి విని తల తిప్పకుండానే, ఏమిటో ఈరోజు ఇంత లేటు అంటూ అడిగాను. మీకేమండి మహారాజులు, కాలు మీద కాలేసుకుని ఎన్నైనా చెప్తారు, చేసేవాళ్ళు ఉంటే ఎన్నైనా చేయించుకుంటారు. మా ఆడవాళ్ళకి పొద్దున లెగిస్తే చీకటి పడేదాకా ఎన్ని పనులు, ఇంకా సగం పనులు అక్కడే వదిలేసి వచ్చాను అంటూ విసుక్కుంది. నిజమే, మగాడు అనేవాడు పగలంతా ఓ ఉద్యోగం వెలగబెట్టి సాయంత్రం ఇంటికొచ్చేసరికి తానేదో కొండలను పిండి చేసి వచ్చి అలసిపోయినట్లు భావాలు ఒలికిస్తూ భార్య చేత సపర్యలు చేయించుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకు నేను కూడా మినహాయింపేమీ కాదు. చిలకల చుట్టి నా నోటికి అందిస్తూ, అమ్మాయి అల్లుడు రేపు ఉదయం వస్తున్నామని ఫోన్ చేశారు అంటూ చిన్నగా విషయాన్ని నా చెవిలో వేసింది. ఇప్పుడు పండగలు ఏమీ లేవు, అలా అని సెలవులు కూడా ఏమీ లేవు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఎందుకు వస్తున్నారబ్బా అని అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. ఏమిటి ఆలోచిస్తున్నారు అంటూ శ్రీమతి ఆలోచనల సముద్రంలోకి మునిగిపోతున్న నన్ను బయటకు లాగింది. ఏమీ లేదు, ఎందుకు వస్తున్నారో ఏమైనా చెప్పారా అడిగాను శ్రీమతిని. నాకు ఏమీ చెప్పలేదు. నేను ఇంకా మీకు చెప్పారేమో అనుకుంటున్నాను. ఫోన్ చేసి కనుక్కోమంటారా? తనకేమీ తెలియదన్నట్టు జవాబిచ్చింది శ్రీమతి. ఈ రాత్రి వేళ ఎందుకులే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సరే రాని, ఎటూ వస్తున్నారుగా, రేపు మాట్లాడదాం అన్నాను మంచం మీద ఒరిగిపోతూ నిద్ర వస్తున్న వాడిలా. నా జవాబుతో శ్రీమతి కూడా మారు మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంది. పొద్దుట నుంచి పనులు చేసి బాగా అలసిపోయి ఉందేమో. క్షణాల్లో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. నేను పడుకున్నాను కానీ అమ్మాయి అల్లుడు గురించిన ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. అమ్మాయి అల్లుడు ఇద్దరూ హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ చెరొక 1,00,000 సంపాదిస్తున్నారు. ఆర్థికంగా వారికి ఎటువంటి సమస్యలు లేవు. 2 ఏళ్ల క్రితం అమ్మాయి మగబిడ్డను కంటే వాడి ఆలనా పాలనా కూడా శ్రీమతే చూస్తోంది. మొదట మనవణ్ణి మా దగ్గర వదిలి వెళ్ళటానికి అమ్మాయి ఇష్టపడ్డా అల్లుడు మాత్రం కొద్దిగా నసిగాడు. వేరే అవకాశం లేదు కాబట్టి ఒప్పుకోక తప్పింది కాదు. ఎందుకంటే వారిద్దరూ ఉద్యోగాలకు వెడితే ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి. అప్పుడప్పుడు పండగలకు పబ్బాలకు వచ్చినప్పుడు తన కొడుకుని తీసుకెళ్తా అనేవాడు కానీ తీసుకెళ్ళడానికి మాత్రం సాహసించేవాడు కాదు. ఎందుకంటే అక్కడ చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. అల్లుడి అమ్మా నాన్నలిద్దరూ వయసు మీద పడటంతో వారు చూడలేమని ముందే చెప్పేశారు. మా ఆవిడ మనవణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు కూడా అందుకునే వస్తున్నారా? ఒకవేళ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళిపోతే మనవడు లేకుండా నా శ్రీమతి ఉండగలదా? 2 సంవత్సరాల నుంచి మనవడిలా కాకుండా కన్నబిడ్డలా వాణ్ణి సాకుతోంది. ఇలా రకరకాల ఆలోచనలతో మనసు అలసిపోయి ఏ అర్ధరాత్రికో కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చారు కాబోలు. నేను నిద్ర లేచేసరికి అప్పటికే అమ్మాయి అల్లుడు స్నానం గట్రా పూర్తి చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కనబడ్డారు. ఏమ్మా ఎప్పుడొచ్చారు అంటూ అనునయంగా అమ్మాయిని అడుగుతూ, ఏం బాబు బాగున్నావా అంటూ అల్లుడిని కూడా పలకరించారు. అమ్మాయి మాత్రం నా ప్రశ్నకు జవాబుగా 4 వచ్చాం నాన్న అని సమాధానం ఇచ్చింది కానీ అల్లుడి నోట్లో నుంచి మాత్రం మాటలు బయటకు రాలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న దానిలాగా నా శ్రీమతి, తండ్రి కూతుళ్ళ కుశల ప్రశ్నల తర్వాత సంగతి, ముందుకు పోయి మీరు కూడా మొహం కడుక్కుని రండి, టిఫిన్ వడ్డిస్తాను అంటూ నన్ను బాత్రూంలోకి తోసింది. నేను స్నానం పూజ గట్రా అన్నీ పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేటప్పటికి అల్లుడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకున్నాడు.
అమ్మాయి మాత్రం నా కోసమే అన్నట్టు ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చుంది. ఏమిటమ్మా విశేషాలు అంటూ నేను కూడా మా ఆవిడ అందించిన టిఫిన్ ప్లేట్ తీసుకుని అమ్మాయి పక్కనే సోఫాలో కూలబడ్డాను. ఏముంటాయి నాన్న విశేషాలు, అంతా షరా మామూలే అంటూ పొడి పొడిగా జవాబిచ్చింది. ఇంతలో శ్రీమతి నా ఎదురుగా కూర్చుని, అదేమిటమ్మా అంత మంచి తీయటి కబురు నాన్నగారికి చెప్పవేమిటి అమ్మాయిని చూస్తూ అన్నది. తీయటి కబురా అంటే ఏమిటి? ఇంకో చిన్ని కృష్ణయ్య ఏమన్నా వస్తున్నాడా మన ఇంట్లోకి తొందరలో? అమ్మాయి చెప్పబోయేదేమిటో కొద్దిగా ఊహిస్తూ అన్నాను. నేను అంతలా అడిగిన అమ్మాయి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి, ఏం జరిగింది తల్లి అంటూ అమ్మాయి నెత్తి మీద చేయి వేసి నిమురుతూ అనునయంగా అడిగాను. అమ్మాయికి ఇప్పుడు 3వ నెల, కానీ అల్లుడికి మాత్రం 2వ పిల్లాడిని కనటం ఇష్టం లేదట. అమ్మాయి వంకే దీనంగా చూస్తూ జవాబిచ్చింది శ్రీమతి. అబ్బాయిని కాకపోతే అమ్మాయిని కంటుంది, దాంట్లో అంతగా బాధపడాల్సింది ఏముంది? సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా జవాబిచ్చాను నేను. నా జవాబుకు కొద్దిగా నొచ్చుకున్న దానిలా చిరుకోపంతో, అసలు పిల్లలే వద్దంటుంటే మీరు ఒకళ్ళు అబ్బాయి కాకపోతే అమ్మాయి అని తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారు. నా వంక కోపంగా చూసింది మా ఆవిడ. ఏమ్మా అంతా అమ్మే మాట్లాడుతోంది, నువ్వేమీ మాట్లాడవేంటి? 2వ సంతానాన్ని వద్దనుకుంటున్నారా ఏమిటి అంటూ అమ్మాయిని ప్రశ్నించాను. నాకు ఇష్టమే నాన్న, కానీ ఆయనే వద్దంటున్నారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న అమ్మాయి చిన్నగా పెదవులు విప్పింది. ఇప్పుడిప్పుడే వద్దా, లేక అసలే వద్దా అంటూ మళ్ళీ ప్రశ్నించాను. అసలు ఎప్పటికీ వద్దంట నాన్నగారు, కన్నీళ్లు పెట్టుకుంది అమ్మాయి. ఎందుకు వద్దంటున్నాడో కారణం ఏమైనా చెప్పాడా అమ్మా అంటూ మళ్ళీ ప్రశ్నించాను. మీ మగాళ్ళ కారణాలు కూడా చెప్తారా? భార్య అంటే మీకు కట్టు బానిస, చెప్పింది వినటమే కానీ ఏనాడన్నా ఎదురు ప్రశ్నించే సాహసం చేశామా అంటూ ఎదురు ప్రశ్నించింది మా ఆవిడ. సరే అయితే అల్లుడిని నేనే అడుగుతాను నిద్ర లేచిన తర్వాత అని అంటుండగానే అల్లుడు తన గదిలో నుండి హాల్లోకి అడుగుపెట్టాడు. అల్లుడు వంక చూస్తూ, ఏం అల్లుడు గారు నిద్ర పట్టలేదా అడిగాను, ఏదో ఒకటి పలకరించాలి అన్నట్లుగా. నిద్రపోలేదు మామయ్య గారు, రాత్రంతా జర్నీ కదా, ఒళ్ళు అలసిపోతే కాస్త రిలాక్స్ అయ్యాను అంటూ జవాబిచ్చాడు. కొంపదీసి మేం ముగ్గురం మాట్లాడుకున్న మాటలు విన్నాడా ఏమిటి అనుకుంటూ, కూర్చో బాబు అంటూ ఎదురుగా ఉన్న ఖాళీ సోఫాను చూపించాను. సోఫాలో కూర్చుంటూ ఉపోద్ఘాతం ఏదీ లేకుండా మేం ఏం మాట్లాడుకుంటున్నామో అర్థమైన వాడిలా, మామయ్య గారికి చెప్పావా మనం తీసుకున్న డెసిషన్ అన్నాడు అల్లుడు అమ్మాయి వంకే చూస్తూ. అమ్మాయి నుండి జవాబు ఏమీ రాకపోవడంతో ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని నేనే చొరవ తీసుకుని, ఇప్పుడే చెప్పింది బాబు, అయినా ఎందుకని అలా నిర్ణయం తీసుకున్నారు? ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అంటూ అల్లుడు వంక చూశాను. అందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది మామయ్య గారు, మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లల్ని పెంచడం మా వల్ల కాదు. అందుకనే కదా పుట్టిన ఒక్క పిల్లాడిని మీ దగ్గర వదిలేశాం. ఇప్పుడు మరో పిల్లాడిని కని వాణ్ణి కూడా మీ దగ్గర వదలటం ఎందుకు? అందుకనే 2వ పిల్లోడు వద్దు అని చెప్తున్నాను. మీరు మాత్రం ఎంతకాలమని పెంచుతారు వాళ్ళని అంటున్న అల్లుడు మాటల్లో ఏదో తేడా గమనించాను. పిల్లల్ని పెంచడం మాకు కష్టమవుతుందని మా మీద జాలి పడుతున్నాడో, లేక ఎల్లకాలం పిల్లలు మా దగ్గరే ఉంటారని బాధపడుతున్నాడో అర్థం కాలేదు. మాకు మాత్రం ఎవరున్నారు? మా పిల్లలు మాకు బరువు ఎందుకు అవుతారు? అయినా పెద్ద మనవడికి అప్పుడే 3 ఏళ్ళు వస్తున్నాయి. మీరు వాడిని తీసుకెళ్ళి మీ దగ్గరే అట్టి పెట్టుకుని స్కూల్లో వేసుకోండి. పుట్టబోయే వాడిని కూడా మళ్ళీ మా దగ్గర వదిలిపెట్టండి. వాడిని కూడా మాకు ఓపిక ఉన్నంత వరకు పెంచి మీకు అప్పగిస్తాం అంటూ సర్ది చెప్పబోయాను. అయినా ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలి కానీ ఊళ్ళో వాళ్ళు పెంచడం ఏమిటి మామయ్య గారు? నా మీద కాస్త అసహనం ప్రదర్శించాడు అల్లుడు. అల్లుడు మాటలకు ఎక్కడ లేని కోపం వచ్చినా అమ్మాయిని చూసి కోపం మొత్తం దిగమింగుకుంటూ అతని వైపే చూస్తూ ఉంటే నేనేమన్నా తొందరపడి మాట అంటానేమోనని
మా ఆవిడ కల్పించుకుంటూ, మేం పరాయి వాళ్ళం ఎందుకు అవుతాం బాబు అన్నది అనునయంగా. కాదనుకోండి, అయినా మీరు మాత్రం ఎంతకాలమని చూస్తారు, మీకు వయసు అయిపోతుంది కదా అన్నాడు కాస్తంత వెటకారంగా. ఓపిక ఉన్నంత వరకు చూస్తాం బాబు. అమ్మాయి అటు ఉద్యోగం చూసుకోవాలి, ఇటు వంట పని చూసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కూడా అంటే పిల్లకి ఓపిక ఉండదు అంది మా ఆవిడ. అదేమిటి అత్తయ్య గారు, ఆడవాళ్ళందరూ పిల్లల్ని చూసుకోవడం లేదు, మీరు మాత్రం మీ పిల్లల్ని పెంచలేదా ఏమిటి? ఇప్పుడు మీ అమ్మాయి ఒక్కతే పెంచుతున్నట్టు ఏదో కొత్తగా చెప్తున్నారు అంటూ అల్లుడు అత్తగారి మీద కోపం ప్రదర్శించాడు. మేం పిల్లల్ని పెంచామంటే ఆ రోజులే వేరు బాబు. మాకేమన్నా ఉద్యోగాలా సద్యోగాలా? ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి పిల్లల ఆలనా పాలనా చూసుకునేవాళ్ళం. కానీ అమ్మాయి సంగతి అలా కాదు కదా, అటు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇటు పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. అల్లుడి ఆలోచనలు తప్పు అన్నట్లు మాట్లాడింది. నేను మా ఆవిడకు వత్తాసు పలుకుతూ, అవును బాబు, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచడం కాస్తంత కష్టమే. మగవాళ్ళం మనం కూడా కాస్త సహాయం చేస్తే ఇంటి పని వంట పనిలో వాళ్ళకి కాస్త ఊపిరాడుతుంది అల్లుడికి సలహా ఇచ్చాను. అంటే నన్ను ఆడవాళ్ళలా అంట్లు తోమమంటారా, లేక వంటలు వండమంటారా? ఆడవాళ్ల పనులు నేను చెయ్యను. నా వైపు కాస్తంత కోపంగా చూస్తూ మొహం మీదే చెప్పాడు అల్లుడు. అలా ఎందుకంటాం? అయినా ఆడపని మగ పని అంటూ ఏమీ ఉండవు. అవన్నీ మన ఆలోచనలోనే ఉంటాయి. మొదటి నుంచి మన పూర్వీకులు వంట పనులు, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలని చెబుతూ ఆడపిల్లను వంటింటి కుందేలుగా కట్టిపడేశారు. చదువుకున్న మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఇంకా ఆ చదువులకు విలువేముంటుంది బాబు? తను ఎంత ఆలోచిస్తున్నాడో ఎత్తి చూపాను. తప్పు చేసిన వాడిలా కాస్త తల వంచుకుని, అవుననుకోండి, కానీ ఊళ్ళో వాళ్ళు, మా ఆఫీసులో వాళ్ళు, బంధువులు చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఒక ఆడంగి వెధవ కింద పరిగణిస్తారు అంటూ చిన్నగా నసిగాడు. ఎంతమంది ఉద్యోగాలకు వెళ్లే మగవాళ్ళు తమ భార్యలకు సహాయం చేయట్లేదు? వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే ఇక కాపురాలు ఎలా సాగుతాయి? అయినా మనం బతుకుతోంది ఊళ్ళో వాళ్ళ కోసం కాదు కదా, మన కుటుంబంతో మనం ఆనందంగా గడపడానికి, మన భార్యా పిల్లలను సంతోషంగా అట్టి పెట్టడానికి. అందుకోసం బయట వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిన్న సైజు క్లాస్ పీకాను. అమ్మాయికి చిన్న చిన్న పనుల్లో నువ్వు సహాయం చేస్తే అమ్మాయి కూడా తేలికగా తన పని తను చేసుకుపోతుంది. మా ఆవిడ కూడా నాతో పాటే అల్లుడికి మెత్తగా హితబోధ చేయటం మొదలుపెట్టింది. అయినా నాకు ఎక్కడ కుదురుతుంది మామయ్య గారు? నేను ఆఫీసు నుండి వచ్చేసరికి 7 అవుతుంది. ఏదో ఒక రకంగా తన వాదనను గెలిపించుకోవాలని మరో కారణం బయట పెట్టాడు అల్లుడు. ఆయన గారి ఆఫీస్ 5 గంటలకి అయిపోతుంది నాన్న. ఫ్రెండ్స్తో టీ స్టాల్ దగ్గర గంటలు గంటలు కబుర్లు చెప్పుకుని 8ంటికో ఇంటికి వస్తారు. నన్ను ఆఫీస్ నుంచి తీసుకురావడానికి కూడా ఆయనకు టైం ఉండదు. నేను షేర్ ఆటోలో రావాలి. ఆయన రాత్రికో వచ్చి అలసిపోయి భోజనం చేసి పడుకుంటారు. ఇక నాకు సాయం చేయడానికి ఆయనకి టైం ఎక్కడుంటుంది? ఎత్తి పొడిచింది అమ్మాయి అల్లుడి నిర్వాకాన్ని. అంటే నేను కాసేపు నా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడం కూడా తప్పేనా? అమ్మాయి వైపు కొరకొరా చూస్తూ అన్నాడు అల్లుడు. అబ్బే, అమ్మాయి ఉద్దేశం అది కాదు. పొద్దున్నే వాకింగ్ అంటూ బయటకు ఎక్సర్సైజ్కి వెళ్లే బదులు ఇంట్లోనే ఉంటూ కూరగాయలు కోయడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం వంటి చిన్న చిన్న పనులు నువ్వు గనక చేయగలిగితే అటు వ్యాయామానికి వ్యాయామం అవుతుంది, అమ్మాయికి సహాయం చేసిన వాడువు అవుతావు అంటూ మా ఆవిడ చాలా తెలివిగా సమాధానం చెప్పింది అల్లుడికి. అవును బాబు, పెళ్ళైన తర్వాత స్నేహితురాలైనా ఆప్తురాలైనా నీ భార్యే. అందుకనే పెద్దవాళ్ళు కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, శైనేషు రంభ, క్షమయా ధరిత్రి అంటూ భార్య గొప్పతనాన్ని మనకు తెలియజెప్పారు. 2 ఆఫీసులు దగ్గరే కాబట్టి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకుని ఇంటికి త్వరగా వచ్చేస్తే పొద్దున మిగిలిపోయిన చిన్న చిన్న పనులను కబుర్లు చెప్పుకుంటూ పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు అమ్మాయికి కూడా పిల్లల పనులు చూసుకోవడానికి టైం ఉంటుంది అంటూ వివరంగా చెప్పాను. మా మాటలకు కాస్త ఆలోచనలో పడిన వాడిలా మౌనం దాల్చాడు అల్లుడు. బహుశా మా మాటలకు అల్లుడు నొచ్చుకున్నాడేమోననుకుని
మేం ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించు బాబు, మేం ఎప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళమే అంటూ మా అల్లుడిని క్షమాపణ కోరింది మా ఆవిడ. మా ఆవిడ అల్లుడిని క్షమాపణలు కోరటం నాకు ఇష్టం లేకపోయినా ఆ సమయానికి అదే మంచిది అనిపించి నేను కూడా మౌనం దాల్చాను. 2 నిమిషాల తర్వాత, నన్ను క్షమించండి మామయ్య, నేను ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి నేను మీ అమ్మాయికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను అంటూ పశ్చాత్తాపంతో అమ్మాయి వంక చూశాడు. మరి రెండో పిల్లాడు అంటూ అమ్మాయి సాగదీస్తూ అన్నది. ఇక రెండో పిల్లాడు ఏమిటి, నీకు కావాలంటే మూడో పిల్లాడిని కూడా కందాం అంటూ నవ్వేశాడు అల్లుడు. ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని అనుకోని నేను కూడా అల్లుడి నవ్వుతో శృతి కలిపాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.